ఈశ్వరా పవనేశ్వరా మేడం హాయ్. హాయ్. మేడం అరహర వీరమల్లు ఇంకొక 23 days లో స్క్రీన్స్ మీదకి వస్తుంది. ఎలా ఉంటుంది అనుకోవచ్చు పవన్ కళ్యాణ్ గారి మూవీ? ఆబ్వియస్లీ పవన్ కళ్యాణ్ మూవీ అంటే చాలా బాగుంటుంది. నేను పవన్ కళ్యాణ్ సార్ కి చాలా ఫేవరెట్, చాలా వెయిట్ చేస్తున్నాం. ప్రొడ్యూసర్ గారు కూడా ఈ సినిమా కోసం చాలా వెయిట్ చేశారు కదా, ఆయనకి మంచి కలెక్షన్స్ వచ్చే అవకాశం ఉందా? ఈసారి ఖచ్చితంగా వస్తాయని నేను అనుకుంటున్నాను. ఎలాగో గవర్నమెంట్ కూడా చేంజ్ అయింది కాబట్టి పోయినసారి జరగకుండా ఈసారి మంచిగా జరుగుతాయని నేను అనుకుంటున్నాను. మేడం లాస్ట్ టైం మూవీ టికెట్స్ చాలా తక్కువ ధరకు అమ్మారు కదా ఏపీలో, మరి అవి అన్నట్లు కూడా ఇప్పుడు న్యాయం జరిగే అవకాశం ఉంది ఈ సినిమా? ఖచ్చితంగా న్యాయం జరుగుతుంది, ఎందుకంటే అనుకూలమైన ప్రభుత్వం ఉంది కాబట్టి ఇక్కడ జరగచ్చు. పవన్ కళ్యాణ్ గారు లుక్స్ గట్ట ఎలా ఉన్నాయి మేడం ఇప్పటివరకు? చాలా 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 బాగున్నాయి. సాంగ్స్ గట్ట మీకు ఎలా అనిపించినాయి? ఎక్సలెంట్. ఓకే, 3 years తర్వాత వస్తున్న షైట్ మూవీ, ఇది ఫ్యాన్స్ ఏ విధంగా రిసీవ్ చేసుకోవచ్చు? ఐ థింక్ చాలా బాగా రిసీవ్ చేసుకుంటున్నారు. రెస్పాండ్ కూడా అన్నిటికీ మించి ఉంటుందని నేను అనుకుంటున్నాను. ట్రిపుల్ టైం. ఓకే, ఆయన డేట్స్ ఇవ్వకపోయినా సరే బాగా వెయిట్ చేసి మరి తీస్తున్నారు కదా ప్రొడ్యూసర్ డైరెక్టర్. గవర్నమెంట్ లో బిజీగా ఉన్నారు కదా, మరి వాళ్ళందరికీ న్యాయం జరుగుద్దా? కష్టపడ్డా ఖచ్చితంగా న్యాయం జరుగుతుందని నేను అనుకుంటున్నాను. సినిమా బ్లాక్ బస్టర్ హిట్. మేడం మీ ఫేవరెట్ డైలాగ్ ఏమైనా ఉందా పవన్ కళ్యాణ్ గారికి? సాంగ్స్ ఉన్నాయి, డైలాగ్స్ ఉన్నాయి, కానీ నాకు అంతా ఒక్క సాంగ్ ఏదైనా చెప్పగలుగుతారా, పాడగలుగుతారా? సాంగ్స్ అంటే ఎనీ సాంగ్, ఎనీ వన్. అమ్మాయే సన్నగా నవ్వే నవ్వగా, ఆ సాంగ్ నాకు చాలా ఇష్టం. ఓకే, థ్యాంక్ యూ మేడం. హాయ్ బ్రో. హాయ్ బ్రో, అరహర వీరమల్లు వస్తుంది కదా, ఎలా ఉంటుంది? ఐ థింక్ బాగానే ఉంటుంది అనుకుంటున్నా, ఎందుకంటే ఇప్పుడు ఏపీలో పవన్ కళ్యాణ్ గారు గెలిచారు కదా, సో ఇప్పటి నుంచి అన్ని విజయాలే సాధిస్తారని అనుకుంటున్నాను నేనైతే ప్రజెంట్. ఓకే, పవన్ కళ్యాణ్ గారి పవర్ ఏందో తెలుసు కదా, మ్యాన్ రీజన్ స్టైల్. సో ఇప్పటి నుంచి అయితే తగ్గేదే లేదా అనుకుంటూ ముందుకు వెళ్ళిపోతాడు పవన్ కళ్యాణ్ గారు. సో కొల్లగొట్టినాదు అనే సాంగ్తోనైతే మనం ముందుకైతే వచ్చి అందరి హృదయాలు అయితే కొల్లగొట్టిండు. సో చూద్దాం, సినిమా అయితే బాగుంటుంది 100%. అది 100% నార్మల్గా సినిమాలు వస్తేనే ఇండస్ట్రీ బ్లాక్ బస్టర్ షేక్ అయిపోతుంది ఇండస్ట్రీ. సో ఇప్పటికైతే అసలు చెప్పలేం, అది అన్ఎక్స్పెక్టెడ్ ఉంటుందని నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నా. ఓకే, మరి మ్యూజిక్ గట్ట ఎలా ఉన్నది బ్రో ఇప్పటికి? సారీ, మ్యూజిక్ గట్ట, సాంగ్స్ గట్ట ఎలా ఉన్నాయి? నాకైతే కొల్లగొట్టినది సాంగ్ అయితే చాలా బాగా నచ్చింది. అది ఇప్పటికైనా నేను బడ్స్ పెట్టుకున్నప్పుడు ప్రతిసారి వింటా, అంత బాగుంది సాంగ్ అయితే, మంచి వైబ్ని ఇస్తుంది. సో అందరు కూడా ఈయన ఎంజాయ్ చేయండి. ఒక పాట, ఒక రిలిక్స్ పాడగలుగుతారా? చిన్న షార్ట్ అండ్ స్వీట్ గా. ఓకే. కొల్లగొట్టినాదిరో కొల్లగొట్టినాదిరో కొల్లగొట్టిన గుండెని ఉల్లే కట్టినాదిరో. బ్రో, మూవీ నుంచి పవన్ కళ్యాణ్ గారు లుక్స్ చేంజ్ అయినాయి కదా, డిఓపి చేంజ్ అయిన తర్వాత. ఓకే, ఎలా ఉన్నది ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు లుక్సా? లుక్స్ అయితే పవన్ కళ్యాణ్ గారి స్టైల్, ఆ మ్యానరిజం కి ఏ లుక్ అయినా సెట్ అవుతుంది. అండ్ ఈ లుక్ అయితే మాస్ ఉంది, లైక్ తమ్ముడు సినిమాలో బీడి పట్టుకొని లుక్ ఉంటుంది కదా, సేమ్ యాజ్ ఇట్ ఈస్ అలానే ఉంది, కానీ కొంచెం రఫ్గా ఉంది. ఓకే బ్రో, మరి ఈ సినిమాకి మనం లాస్ట్ టైం ఆయన చూసుకుంటే 3 years తర్వాత వస్తున్న ఫస్ట్ మూవీ. లాస్ట్ టైం ఏపీలో ఆయన మూవీ టికెట్స్ కూడా చాలా తగ్గించారు కదా, మరి ఇప్పుడు ఎటువంటి కలెక్షన్స్ వచ్చే అవకాశం ఉంది ఈ సినిమాతో? సో ఇప్పటికీ ఆయన కొట్టిన కలెక్షన్ కన్నా డబుల్ వస్తుందని నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నా. వై? బికాస్ ఇప్పుడు ఏపీలో టాప్ 1 పవన్ కళ్యాణే కాబట్టి. థ్యాంక్ యూ బ్రో. ఓకే, థ్యాంక్ యూ. హాయ్ బ్రో. హాయ్ బ్రో. బ్రో, అరహర వీరమల్లు వస్తుంది కదా, ఇంకా 23 days లో స్క్రీన్స్ మీదకి రాబోతుంది, ఎలా ఉండొచ్చు? మూవీ అయితే చాలా బాగుంటదేమో బ్రో. అంటే డిప్యూటీ సీఎం అయిన తర్వాత చాలా రోజుల తర్వాత వస్తుంది కదా, ఇంకా ఈ ప్రొడ్యూసర్ కూడా చాలా వెయిట్ చేశాడు మూవీ కోసము. వచ్చిన సాంగ్స్ కూడా చాలా బాగున్నాయి మూవీవి, బాగా ఎంజాయ్ చేస్తారు అనుకుంటున్నా. బాక్స్ ఆఫీస్ కూడా మంచి రికార్డ్స్ కలెక్షన్ వస్తుంది అనుకుంటున్నా. ఇంకా పవన్ కళ్యాణ్ అంటే చాలా మంది ఫ్యాన్స్ ఉంటారు కదా పవన్ కళ్యాణ్ కి. యా, నేను కూడా కల్ట్. ఇప్పుడు నెక్స్ట్ మళ్ళీ ఓజీ కూడా వస్తుంది అనుకుంటా. ఆగ్రా వీరమల్లు చాలా బాగుంటది అనుకుంటున్నా. సాంగ్స్ అయితే చాలా బాగున్నాయి బ్రో. మూవీ పక్కా సక్సెస్ హిట్ అవుతుంది బ్రో. థ్యాంక్ యూ బ్రో. ఇప్పుడు వరకు చాలా లేట్ అయింది కదా ఈ సినిమా, 3 years తర్వాత వస్తుంది ఫస్ట్ మూవీ ఇది, మరి ఫ్యాన్స్ ఎలా రిసీవ్ చేసుకోవచ్చు?
ఫ్యాన్స్ ఎప్పుడు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అంటే మామూలుగా ఉంటారా బ్రో? ఎప్పుడు పక్కా ఎప్పుడు వచ్చినా కానీ ఫ్యాన్స్ అంటే ఫ్యాన్సే కదా, ఎప్పుడు ఎంత కలెక్ట్ వెయిటింగ్ చేయొచ్చు ఫస్ట్ డే 300-400 వచ్చేస్తాయి పక్కా బ్రో. బ్రో? ఏంటి బ్రో ఏమన్నా? ఏపీటీఎస్ కదా, మొత్తం కలిపి 300-400 ఫస్ట్ డే ఓకే, మరి పవన్ కళ్యాణ్ గారి క్రేజ్ ఎలా మారుతుంది అనుకోవచ్చు? మొత్తం. ఇంక క్రేజ్ ఉన్న క్రేజ్ ఏం మారుతులే అన్న, ఇంకా పెరుగుద్ది కానీ తగ్గే ఛాన్స్ అయితే లేదు. ఫస్ట్ డే వచ్చేస్తాయి కలెక్షన్స్. ఓకే బ్రో, 3 years తర్వాత వస్తున్న ఫస్ట్ మూవీ కదా ఇది, ఆయన డిప్యూటీ సీఎం అయిన తర్వాత వస్తున్న కూడా ఫస్ట్ మూవీ. మరి ఫ్యాన్స్ ఎలా రిసీవ్ చేసుకుంటారు? బాగా రిసీవ్ చేసుకుంటారన్న. బాగా లేట్ అయింది కదా, ప్రొడ్యూసర్ గారికి కూడా చాలా లేట్ అయింది. మరి ఆయనకి ఎటువంటి కలెక్షన్స్ వచ్చే అవకాశం ఉంది? బాగానే వస్తాయినా. మరి ఫస్ట్ డే కలెక్షన్స్ ఎలా ఉండొచ్చు? 300-400 crores వచ్చేస్తాయి. సాంగ్స్ గట్టా ఎలా ఉన్నాయి బ్రో ఇప్పటి వరకు? బాగా పాడాడు అన్న. పవన్ కళ్యాణ్ వాయిసే ఒకటి, మళ్ళీ సాంగ్ మొత్తం బాగా చేశారు. సాంగ్స్ కూడా. బ్రో ఒక డైలాగ్ చెప్పగలుగుతారా మీరు? చెప్పు. పవన్ కళ్యాణ్ వీరమల్లు ఏదైనా పర్లా. ఏదైనా ఆకాశం అమ్మాయి అయితే నీలా ఉంటుంది సాంగ్. ఓకే, బాగుంటుంది. ఫేవరెట్ సాంగ్ బ్రో. ఓకే, థ్యాంక్ యూ బ్రో. ఇంకా మళ్ళీ అత్తారింటికి దారేది మూవీ చాలా బాగుంటది. పవన్ కళ్యాణ్ ఫేవరెట్ మూవీ. థ్యాంక్ యూ బ్రో. బ్రో హాయ్ బ్రో. బ్రో అరహర వీరమల్లు ఇంకా 23 రోజుల్లో రాబోతుంది స్క్రీన్స్ మీదకి, ఎలా ఉండొచ్చు? బ్లాక్ బస్టర్ ఆడిపోద్ది బ్రో, మామూలుగా ఉండదు. స్క్రీన్స్ మాత్రం మామూలు పగిలిపోతాయి, రచ్చ చేస్తాం బ్రో. డిప్యూటీ సీఎం అయ్యాక మామూలుగా ఉండదు. ఇంకా ఫస్ట్ సినిమా కదా, ఒక 2-3 years నుంచి వెయిటింగ్ బ్రో సినిమా కోసం. ఇప్పటి నుంచి సాంగ్స్ చూసాం కదా ఎలా ఉన్నాయి సాంగ్స్ కూడా. చూసుకో బ్రో, అప్కమింగ్ మూవీస్ ఏ ఆడవు అన్ని రోజులు. 100 days పక్కా షూట్ షాట్ బ్రో. అందులో సాంగ్స్ ఎలా అనిపించినాయి బ్రో? సూపర్ బ్రో. సాంగ్స్ ఏంటి బ్రో, మైండ్ బ్లోయింగ్ అసలు. బ్రో డైరెక్షన్ చాలా లేట్ అయింది కదా, ప్రొడ్యూసర్ గారు చాలా వెయిట్ చేసి ఆయన లేట్ తీసుకున్నారు కాబట్టి యాక్షన్ ఇంకా బాగుంటది బ్రో. యాక్షన్ ఇప్పుడు లేట్ అయ్యే కొంది యాక్షన్ ఇంకా బాగుంటదని ఊహించాలి బ్రో. ఓకే, మ్యూజిక్ కట్ట ఎలా ఉంది బ్రో? మ్యూజిక్ మాత్రం సూపర్ బ్రో. మరి చూస్తే ఇప్పుడు వరకు ఉన్న పాన్ ఇండియా రికార్డ్స్ బ్రేక్ చేసే అవకాశం ఉందా? పక్కా బ్రో, తిరుగులేదు దాంట్లో. బ్రో పవన్ కళ్యాణ్ ఫ్యాన్ గా పక్కా తిరుగులేదు. బ్రో ఒక డైలాగ్ చెప్తారా పవన్ కళ్యాణ్ గారిది? అది చూడప్ప సిద్ధప్ప, రేపు హరిహర వీరముళ్ళు బ్లాక్ బస్టర్ అప్ప. ఓకే బ్రో, మరో విషయం, అక్కడ డైరెక్టర్ చేంజ్ అయ్యారు కదా, అయినా సరే ఈ సినిమా హిట్ అవుద్దా? అవుతుంది బ్రో పక్కా. డైరెక్టర్లతో కాదు బ్రో, మన యాక్టింగ్ పవన్ కళ్యాణ్ మీద నమ్మకంతో పక్కా హిట్ అవుతుంది బ్రో. ఓకే బ్రో, మరి లాస్ట్ టైం చూసుకుంటే ఏపీలో టికెట్స్ ధరలు తగ్గించారు కదా, మరి ఇప్పుడు ఎలా ఉండొచ్చు? టికెట్స్ ధరతో దానికి మన పని లేదు బ్రో, మనకు బ్లాక్ బస్టర్ పక్కా అంతే. ఇంకా టికెట్స్ తో మనకేముంది బ్రో. కొత్త రికార్డ్స్ ఏమైనా క్రియేట్ చేసే అవకాశం ఉందా? పక్కా క్రియేట్ అవుతాయి బ్రో. కొన్ని రికార్డ్స్ ఆటోమేటిక్ గా క్రియేట్ అయిపోతాయి. ఓకే, డిప్యూటీ సీఎం కదా ఇక్కడ. సో ఎప్పుడులా కాకుండా ఈసారైనా కొంచెం హిట్ సినిమా తీస్తారని మళ్ళీ కోరుకుంటున్నాం. మా పవన్ కళ్యాణ్ సైడ్ నుంచి ఒక పెద్ద హిట్ రాబోతుందని చెప్తున్నా. అన్న మరొకటి, ఈ సినిమా కోసం డైరెక్టర్ గారు చాలా వెయిట్ చేశారు కదా పవన్ కళ్యాణ్ గారి డేట్స్ కోసం, దానికోసం ఏమంటారు? సో డైరెక్టర్ అంతా వెయిట్ చేసి ఆయనతోనే సినిమా తీశారంటే, సో ఆ సినిమాకి ఎంత ఆయన కష్టపడి ఉంటాడు మన అనుకోవాలి ఇంకా. ఓకే అన్న, లాస్ట్ టైం పవన్ కళ్యాణ్ గారి మూవీస్ కి ఏపీలో చాలా టికెట్స్ కూడా తగ్గించారు కదా ఆ గవర్నమెంట్ ఉన్నప్పుడు, మరి ఇప్పుడు ఎలా ఉండొచ్చు అనుకోవచ్చు? పవన్ కళ్యాణ్ గారు అక్కడ డిప్యూటీ సీఎం అయిన వచ్చిన తర్వాత ఫస్ట్ టైం ఈ మూవీ వస్తుంది, మరి ఫ్యాన్స్ కి ఎటువంటి సెలబ్రేషన్స్ ఉండొచ్చు? అంటే ఈసారి టికెట్స్ కూడా మరీ ఎక్కువ కాకుండా మిడిల్ రేంజ్ లోనే సినిమా టికెట్స్ సేల్ చేసుకుంటా అందరు ఫ్యాన్స్ ని సంతోష పెడతారని కోరుకుంటున్నాం. ఓకే, చూసేనా ఈ మూవీతో పవన్ కళ్యాణ్ గారి క్రేజ్ ఎలా మారిపోతుంది స్క్రీన్స్? ఆయన క్రేజ్ ఎప్పుడు తగ్గదు అసలు. ఫస్ట్ టైం పాన్ ఇండియా మూవీ కదా, మరి నార్త్ లో ఈయన రిసీవ్ ఎలా చేసుకుంటారు? నార్త్ లో చూడాలి ఫస్ట్. ఓకే, మరి తెలుగులో ఉన్న రికార్డ్స్ బ్రేక్ చేసే అవకాశం ఉందా హరిహర వీరమల్లు? అవకాశం రావచ్చు, వస్తుంది. ఓకే, నెక్స్ట్ ఆయన లుక్స్ ఎలా ఉన్నాయి? లుక్స్ మాత్రం ఏ క్లాస్ నెంబర్. ఓకే, ఒక మాటలో హరిహర వీరమల్లు కోసం ఏం చెప్తారు బ్రో? ఈసారి బ్లాక్ బస్టర్ తగ్గేదే ఇచ్చి పడేస్తాం. ఓకే, థ్యాంక్ యూ బ్రో. మేడం హాయ్. హాయ్ మేడం, ఇంకా 23 days లో హరిహర వీరమల్లు మూవీ స్క్రీన్స్ మీదకి వస్తుంది, ఎలా ఉండొచ్చు? బాగుంటుంది. యాక్చువల్లీ ఐఎమ్ డై హార్ట్ ఫ్యాన్ ఆఫ్ పవన్ కళ్యాణ్. బాగుంటుంది, ఈగర్లీ వెయిట్ చేస్తున్నా మూవీ కోసం. ఓకే, ఓజీ కోసం కూడా వెయిట్ చేస్తున్నట్టు. 3 years తర్వాత వస్తున్న స్ట్రైట్ మూవీ కదా ఇది పవన్ కళ్యాణ్ గారిది, మరి ఫ్యాన్స్ ఎలా రిసీవ్ చేసుకుంటారు? బ్లాక్ బస్టర్ అవుతుంది మూవీ, ఓకే గట్టిగా చెప్పగలది. మరి ప్రొడ్యూసర్ గారు సుమారుగా ఒక 3 years వెయిట్ చేశారు ఆయన డైట్స్ కోసం, మరి ఆయనకి ఎటువంటి రియాక్షన్ ఇచ్చే అవకాశం ఉంది ఫ్యాన్స్? బ్లాక్ బస్టర్ అవుతుందని అనుకుంటున్నా నేను. పెద్ద హిట్టే కొడుతుంది ఇది. సాంగ్స్ గట్ట ఎలా ఉన్నాయి ఇప్పుడు వరకు వచ్చింది? బాగున్నాయి, సాంగ్స్ అన్ని బాగున్నాయి. ఒక సాంగ్ ఆయనే పాడారు కదా, మీకు ఎలా అనిపించింది? బాగుంది, బాగా పడతాడు.
చూసే డైరెక్టర్లు చేంజ్ అయ్యారు, మరి వాళ్ళందరికీ మంచి పేరు వచ్చే అవకాశం ఉంది ఈ సినిమాతో. ఉంది. ఓకే, ఆయన డిప్యూటీ సీఎం అయిన తర్వాత వస్తున్న ఫస్ట్ మూవీ కూడా ఇదే అరహర అదే, వీరమల్లు. మరి ఫ్యాన్స్ ఎలా ఎంజాయ్ చేస్తారు? అంటే చాలా రోజులు లేదు కదా మూవీ తీయక, ఉమ్. సో దీనికోసం చాలా ఈగర్లీ వెయిట్ చేస్తున్నారు. మంచిగా రిసీవ్ చేసుకొని మంచి బ్లాక్ బస్టర్ చేస్తారని అనుకుంటున్నాను. ఓకే, మీ ఫేవరెట్ డైలాగ్ ఏంటి పవన్ కళ్యాణ్ గారిది? చూడప్ప సిద్ధప్ప, నేను సింహం లాంటి ఉమ్. అది గట్ట తీసుకొని నేను చూసుకుంటాను అంతే. ఓకే, వన్ వర్డ్ ఫర్ పవన్ కళ్యాణ్ గారు అంటే ఏం చెప్తారు? తనలో నాకు నచ్చింది ఒక డైలాగ్, యద్భావం తద్భవతి, ఉమ్. మనం ఎట్లా అనుకుంటే అట్లే జరుగుతుంది అనేది. ఓకే, సో నైస్ పర్సన్. పవన్ కళ్యాణ్ గారి క్రేజ్ ఎలా మారుతుంది అనుకోవచ్చు ఈ సినిమా తర్వాత? ఎప్పటి నుంచో క్రేజ్ ఉంది, అది మారడం అనేది ఏం లేదు, కానీ ఇంకా క్రేజ్ ఎక్కువ వస్తుందని అనుకుంటాను. మేడం, లాస్ట్ టైం ఏపీలో టికెట్స్ ధరలు తగ్గించారు కదా భీమ్లా నాయక్ అన్నట్లు కూడా, అయినా సరే ఈయన ఇంకా నిలబడ్డారు. మరి ఈసారి ఆయనదే కాబట్టి గవర్నమెంట్ ఎలా ఉండొచ్చు కలెక్షన్స్? చాలా ఉంటాయి, అది మాత్రం ఇప్పుడు మొత్తం తిందే కాబట్టి ఇంకా కలెక్షన్స్ బాగా వస్తాయి. ఓకే, మరి ఫ్యాన్స్ ఎంజాయ్ చేస్తారా? 12వ ఎంజాయ్ తారీఖు చేస్తాయి పక్కా. అన్న హాయ్ అన్న. హాయ్ బ్రో. బ్రో, అరహర వీరమల్లు ఇంకా 23 రోజుల్లో స్క్రీన్స్ మీదకి రాబోతుంది, ఎలా ఉంటుంది అనుకోవచ్చు? కేసీపీడీ లో చెప్పాలంటే కేసీపీడీ అంతే. ఉమ్. నేను కూడా చాలా వెయిట్ చేస్తున్నా. సో స్టార్ట్ ఫిలిమ్స్ లేక చాలా సంవత్సరాలు అయింది, ఆల్మోస్ట్ అత్తాంటి దారేది లాస్ట్ ఫిలిం అనుకుంటా. ఉమ్. సో నేను కూడా వెయిట్ చేస్తున్నా. బ్రో, ఆయన డిప్యూటీ సీఎం అయిన తర్వాత వస్తున్న ఫస్ట్ మూవీ కదా ఇది, అది ఒకటి 3 years అవుతుంది ఆయన స్ట్రైట్ మూవీ వచ్చి. మరి ఈ మూవీ కలెక్షన్స్ ఎలా ఉండొచ్చు? చూస్తారు బ్రో, ఇంకా ఇవన్నీ మనం మాటలో చెప్పలేము. సో మిగతా వాళ్ళకి కూడా తెలుస్తుంది స్ట్రెంత్ ఏంటి పవన్ కళ్యాణ్ది, స్టామినా ఏంటి అనేసి అంతా. బ్రో, లాస్ట్ టైం టికెట్స్ ధరలు కూడా తగ్గించినా సరే ఇంకా మూవీ బాగానే ఆడింది. 50 రూపీస్ చేసి కూడా అమ్మేశారు కదా ఏపీలో. అవును. మరి దానికోసం ఏమంటారు? అన్నిటికీ సమాధానం బ్రో. ఇప్పుడు యాక్చువల్గా నాది ఆంధ్రానే. సో అక్కడ టికెట్ ప్రైజెస్ చాలా చోట్ల గవర్నమెంట్ ఎంప్లాయీస్ వచ్చి ఇక్కడ స్టాప్ చేయడం అని చూశాను. సో ఇప్పుడు అంత నార్మల్ ఉంటుంది అనుకుంటున్నా. సో ఇప్పుడు టికెట్ రేట్స్ కూడా నార్మల్ ఉంటాయి కాబట్టి కలెక్షన్స్ అన్నీ చూస్తారు మిగతా వాళ్ళు జనాలు. పవన్ కళ్యాణ్ స్టామినా ఏంటి అంటే డైరెక్ట్ ఎలా ఉందన్న ఇప్పుడు వరకు ఆయనే ఓన్ గా పాడారు కదా ఒక సాంగ్, పవన్ కళ్యాణ్ ఎలా ఉంది? పాట బాగుంది బ్రో. మరి అదొకటి ఫస్ట్ టైం పాన్ ఇండియా మూవీ పవన్ కళ్యాణ్ గారిది, ఇది ఎలా ఉండొచ్చు మరి నార్త్ లో గట్ట? నార్మల్ గా ఉన్నది బ్రో. ఎలక్షన్ క్యాంపెయిన్ కూడా అంతా మొత్తం ఇండియా మొత్తం తిరిగాడు కదా పవన్ కళ్యాణ్. సో అక్కడ కూడా తెలియని వాళ్ళు కూడా తెలిసి ఉంటుంది. సో డెఫినెట్ గా ఇది అందరికి రీచ్ అవుతుందని నేను నమ్ముతున్నాను. ఓకే, వన్ వర్డ్ ఫర్ అరహర వీరమల్లు. మంచి బ్లాక్ బస్టర్ కావాలని. ఓకే, థ్యాంక్ యూ బ్రో. హాయ్ బ్రో. హాయ్ బ్రో, అరహర వీరమల్లు ఇంకా 23 రోజుల్లో వస్తుంది, ఎలా ఉండొచ్చు? ఇన్ని రోజులు అంటే 3 years బ్యాక్ మరి పవన్ కళ్యాణ్ ఇప్పుడు రావడం చాలా అదృష్టం మాకు. ఎందుకంటే ఇన్ని రోజులు దేవుళ్ళలాగే భావించాం, ఇప్పుడు రావడం చాలా అదృష్టం మాకు. ఇప్పుడు దేవుని దర్శనం దొరుకుతుందని మేము అనుకుంటున్నాం. ఈ సినిమా బట్టి మాకు అయితే పవన్ కళ్యాణ్ చూసే అదృష్టం దొరుకుతుంది. బ్రో, మరి పవన్ కళ్యాణ్ గారు ఈ సినిమాలో ఆయన లుక్స్ ఎలా ఉన్నాయి, కొత్తగా ఉన్నాయా? కొత్తగా ఉన్నాయి అంటే ఇన్ని సినిమాలు 28 సినిమాలు తీసిన తర్వాత ఈ సినిమా ఒక హిట్ కొట్టచ్చు, భారీ హిట్ కొడుతుంది పవన్ కళ్యాణ్. ఎందుకంటే సినిమా హిట్ కొట్టినా ఫ్లాప్ అయినా సినిమా కరెక్షన్ మాత్రం బద్దలు కొడుతుంది బాక్స్ ఆఫీస్ని. డైరెక్టర్ మరియు అలాగే చాలా మంది కష్టపడారు. ఇప్పటికైతే పవన్ కళ్యాణ్ వల్ల అయితే లాభం పొందుతారు, ఎందుకంటే ఏ విషయంలో అయినా కూడా. బ్రో, ఏఎం రత్నం గారు సుమారుగా ఒక 3 years వెయిట్ చేశారు కదా ఈయన డేట్స్ కోసం, మరి దానికి రిజల్ట్స్ ఎలా ఇచ్చే అవకాశం ఉంది పవన్ కళ్యాణ్? రిజల్ట్స్ అంటే బాక్స్ ఆఫీస్ అయితే బద్దలు కొడతాడు పవన్ కళ్యాణ్ అయితే, అది కన్ఫర్మ్ గా చెప్తున్నా, షూర్ గా. మరి వాళ్ళందరి కష్టానికి ఫలితం దక్కుద్దా? కంపల్సరీ దక్కుతుంది. ఓకే, డిఓపి కూడా చేంజ్ అయిన తర్వాత ఈయన లుక్స్ కూడా చేంజ్ అయినాయి కదా, చాలా షార్ప్ లుక్స్ వచ్చినాయి కదా. అవును. మరి ఆయన కోసం ఏం చెప్తారు? అంటే చేంజ్ అంటే పవన్ కళ్యాణ్ చాలా చేంజ్ చేశాడు. అంటే ఇప్పుడు అప్పుడు సీఎం డిప్యూటీ సీఎం లేకుండా ఏపీకి, ఇప్పుడు డిప్యూటీ సీఎం వచ్చాడు కదా, ఈసారి మాత్రం బాక్స్ ఆఫీస్ బద్దలు కొడతాడు పవన్ కళ్యాణ్. ఓకే, లాస్ట్ టైం ఆయన సినిమా టికెట్స్ కూడా బాగా తగ్గించారు కదా పవన్ కళ్యాణ్ గారు అక్కడ ఏపీ గవర్నమెంట్ ఉన్నదప్పుడు, మరి దానికోసం ఏమంటారు? అంటే ఇప్పుడు టికెట్స్ ఎలా ఉండొచ్చు? ఇప్పుడు టికెట్స్ అంటే భారీ, అంటే ఎంత పెట్టినా చూస్తారు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అయితే. నువ్వు 2000 పెట్టినా 3000 పెట్టినా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కంపల్సరీ చూస్తారు. మాకు టికెట్లు తగ్గించారు ఎక్కించడం ఏం తెలియదు, కానీ కంపల్సరీ అయితే సినిమా మాత్రం ఇట్టు కొడుతుంది, ఎంత బాక్స్ ఆఫీస్ బద్దలు కొడుతుంది. 3 years తర్వాత వస్తున్న ఇది స్ట్రైట్ మూవీ పవన్ కళ్యాణ్ గారు. అవును. మరి ఎటువంటి క్రేజ్ తీసుకొచ్చే అవకాశం ఉంది? క్రేజ్ అయితే భారీ అంచనాలు ఉన్నాయి, కంపల్సరీ భారీ అంచనాలు అయితే క్రాస్ చేస్తుంది పవన్ కళ్యాణ్. అప్పుడు ఉండేది ఇప్పుడు ఉండేది అయితే చాలా డిఫరెంట్. ఇప్పుడైతే డిప్యూటీ సీఎం కదా, ఎలాగైనా సినిమా ఇట్టు కొడుతుంది. థ్యాంక్ యూ బ్రో. థ్యాంక్ యూ బ్రో. హాయ్ బ్రో. హాయ్
బ్రో అర్హర్ వీరమల్లు ఇంకొక 23 days లో వస్తుంది కదా, ఎలా ఉంటుంది అనుకోవచ్చు? సినిమా కథ అయితే చాలా బాగుంది. నేను ఇదివరకు త్రిబుల్ మాల్కి ఖచ్చితంగా వారానికి ఒకసారి 15 daysకి ఒకసారి వెళ్తా ఉంటా. అక్కడ డెమో అయితే చూసిన, డెమో అయితే హైలైట్ ఉంది. సినిమా మాటికి వేరే లెవెల్. సో ఒక సబ్ సీఎంగా ఆయన డేట్స్ ఇవ్వడం చాలా కష్టం, కానీ ఈ సినిమా కొరకు కేటాయించింది కాబట్టి ఖచ్చితంగా ఈ సినిమా సూపర్ హిట్ అవుతుంది. హిట్ కావాలని కోరుతున్నాను. బ్రో ఇప్పుడు వరకు వచ్చిన సాంగ్స్ గట్టి ఎలా అనిపించినాయి మీకు? సాంగ్స్ అయితే బాగానే ఉన్నాయి. సాంగ్స్ అయితే చూసిన వరకు అయితే బాగానే ఉన్నాయి, బాగున్నాయి, గుడ్. పవన్ కళ్యాణ్ గారి లుక్స్ ఎలా ఉన్నాయి బ్రో? పవన్ కళ్యాణ్ గారి లుక్స్ ఎప్పటికీ ఒకేలా ఉంటాయి. సూపర్ హిట్, సూపర్ ఫేస్ కట్, సూపర్ హెయిర్ స్టైల్ కానీ ఆయన యాక్షన్ కానీ రియాక్షన్ కానీ బాగుంటుంది. ఓకే, మరి ఈ సినిమాతో ఆయనకి ఎటువంటి రికార్డ్స్ క్రియేట్ చేసే అవకాశం ఉంది? పాన్ ఇండియా మూవీ కదా ఇది, ఫస్ట్ టైం ఉంటుంది ఖచ్చితంగా. రిజల్ట్ అయితే బాగానే ఉంటుంది, చెప్పలేము. మ్యూజిక్ గట్టా ఎలా ఉంది బ్రో? మ్యూజిక్ అయితే సూపర్ ఉంది. చూస్తే డైరెక్టర్ గారు ఆయన డేట్స్ కోసం 3 years వరకు వెయిట్ చేశారు కదా, Yeah. మరి ఆయనకి మంచి సక్సెస్ ఇచ్చే అవకాశం ఉందా ఫ్యాన్స్? ఖచ్చితంగా ఖచ్చితంగా. పవన్ కళ్యాణ్ గారి కోసం ఏం చెప్తారు? అంటే లాస్ట్ గవర్నమెంట్ అప్పుడు భీమ్లా నాయక్ కూడా చాలా టికెట్స్ అయితే తగ్గించారు కదా, ఆయన ఈయన ఇప్పుడు పోరాడారు, మరి ఆయన ఎప్పుడు ఏ టైంలో ఎలా తెలియదు అన్నట్టు. ఇది వరకు ఆయన ఒక ఎమ్మెల్యే క్యాండిడేట్, ఇప్పటి వరకు ఎమ్మెల్యే కూడా గెలుస్తాడా లేదా అనే క్యాండిడేట్, కానీ సడన్లీ ఉప ముఖ్యమంత్రి ఎలా అయ్యాడో అట్లా బ్లాక్ బస్టర్ హిట్ కావచ్చు, ఇంటర్నేషనల్ ఫ్యాన్ కావచ్చు, ఇట్లా ఏదో రికార్డ్స్ బ్రేక్ చేస్తూనే ఉంటాడు. మరి ఫ్యాన్స్ అందరికి మరి పండగైనా? పండగే, పెద్ద Okay. పండగే, చించేస్తాం. ఓకే బ్రో, థ్యాంక్ యూ బ్రో. థ్యాంక్ యూ. బ్రో హాయ్ బ్రో. హాయ్ బ్రో. బ్రో అర్హర్ వీరమల్లు ఇంకొక 23 రోజుల్లో వస్తుంది కదా, ఎలా ఉంటుంది? బాగుంటుందండి, ఎందుకంటే 3 ఏళ్ళ తర్వాత ఆయన స్క్రీన్ ప్రజెన్స్ కోసం ఒక్కొక్కరు వెయిట్ చేస్తున్నారు. ఇంకా ఆయన ప్రతి సినిమా ఆయన స్క్రీన్ ప్రజెన్స్ పెద్ద పండగలా ఉంటుంది. ఫ్యాన్స్ ఎలా ఎంజాయ్ చేయొచ్చు? ఫ్యాన్స్కి పండుగ చించేస్తారు అసలు, ఎక్స్ట్రీమ్ బియాండ్ అవర్ థింకింగ్. ఓకే, ఎంతకాలం చేయొచ్చు బ్రో ఈ సినిమా? ఎందుకంటే 3 ఏళ్ళ తర్వాత వస్తుంది, మళ్ళా ఆయన డిప్యూటీ సీఎం అయ్యారు. డేట్స్ ఇవ్వడం చాలా కష్టం. ఆయన అంత డేట్స్ ఇచ్చి అంటే ఆయన డ్యూటీని కొంచెం పక్కకు పెట్టి యాక్టింగ్ కోసం టైమింగ్ ఇచ్చి ఇన్ని డేట్స్ ఇచ్చి లాస్ట్కి సినిమా అయితే కంప్లీట్ చేశారు. దానికోసం అన్నా మనం చూడాలి. ఓకే, మరి ఈ సినిమాలో వచ్చిన సాంగ్స్ గట్ట మీకు ఎలా అనిపించినాయి ఇప్పుడు? బాగా అనిపించింది. మ్యూజిక్ అయితే పర్లేదు. డైరెక్టర్స్ చేంజ్ అయ్యారు కదా, కానీ రత్నం గారు ఒక 3 years దీనికోసం వెయిట్ చేశారు కదా ఈయన డేట్స్ కోసం, మరి ఆయనకి ఎటువంటి ఫలితం దక్కే అవకాశం ఉంది? కలెక్షన్ ద్వారానే ఆ ఫలితం వస్తుంది, డౌట్ లేదు అందులో. సుమారుగా ఎంత కలెక్ట్ చేసి బ్రో? ఒక 200 crores అబౌవ్. ఓకే, థ్యాంక్ యూ బ్రో. హాయ్ బ్రో. హాయ్ బ్రో, ఇంకా 23 days లో పవన్ కళ్యాణ్ గారి అర్హర వీరమల్లు మూవీ వస్తుంది కదా, ఎలా ఉండొచ్చు? బాగానే ఉండొచ్చు అనుకుంటున్నాను నేను, యాజ్ ఫర్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్ నేను. ఓకే, మరి 3 years తర్వాత వస్తున్న స్ట్రైట్ మూవీ కదా అయింది, మరి ఫ్యాన్స్ ఎలా ఎంజాయ్ చేయొచ్చు? ఉంటది మాక్సిమం పవన్ కళ్యాణ్ అంటే ఉంటది. ఓకే, పవన్ కళ్యాణ్ గారు ఈ సాంగ్స్ ఎలా ఉన్నాయి బ్రో ఇప్పటి వరకు వచ్చిన సాంగ్స్? ప్రతి ఒక్కటి బాగానే ఉంది. చూసే డైరెక్టర్ గారు ఈ సినిమా డేట్స్ కోసం 3 years వెయిట్ చేశారు కదా, మరి ఆయనకి ఎటువంటి గిఫ్ట్ ఇచ్చే అవకాశం ఉంది ఫ్యాన్స్? సక్సెస్ మీట్ చేయొచ్చు నాకు తెలిసి మాక్సిమం. అట్లా సినిమా అట్లాంటి ఇట్లా డౌన్ ఏం కాదు, బాగా హై వెళ్ళిపోతుంది. పవన్ కళ్యాణ్ 3 సంవత్సరాల తర్వాత వస్తుంది కాబట్టి. ఓకే,